ఏపీలో మరో రాజకీయ పార్టీ పురుడు పోసుకోనుందా? తెరచాటున కొందరు రాజకీయ చదరంగం ఆడడానికి ఏకమవుతున్నారా? మైనారిటీలతో పాటు దళితులను తమ వైపు తిప్పుకొని ఓ స్పెషల్ ఎజెండాతో రాజకీయ రణరంగంలోకి దిగడానికి పావులు కదుపుతున్నారా? రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నట్టుగా ఆ పార్టీ ఆవిర్భావానికి కొందరు సీనియర్లు తెగ కసరత్తు చేస్తున్నారట. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల తెరచాటున అసలు ఏం జరుగుతోంది? లెట్ us watch the story. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించిన వర్గాలను కలుపుకొని ఓ రాజకీయ పార్టీకి ప్రాణం పోయాలని ఏపీలో గత ఏడాది నుంచే పావులు కదులుతున్నాయి. ఒకానొక సందర్భంలో మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ వర్గీకరణకు వ్యతిరేకంగా కలిసి వచ్చే వ్యక్తులు, సంఘాలతో త్వరలోని రాష్ట్రంలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తున్నామని బహిరంగంగా వెల్లడించారు. రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు వర్గీకరణకు అనుకూలంగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. త్వరలోని విధి విధానాలు, నాయకుడు ఎవరు అనే విషయాలను ప్రకటిస్తామన్నారు. దేశం మొత్తం వర్గీకరణను వ్యతిరేకిస్తుంటే ఉమ్మడి ఏపీలో మాత్రం మాదిగలు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయిన హర్షకుమార్ ఎస్సీ వర్గీకరణ అంశం హీట్ పుట్టిస్తున్నప్పుడు తన నిర్ణయాన్ని వెల్లడించారు. అప్పుడు అందరూ నిజంగానే పార్టీ పెడతారని భావించారు. ప్రస్తుతం ఉన్న అధికార ప్రతిపక్షాల్లోనే అసంతృప్తులను ఓ ఆప్షన్గా ఆ పార్టీ మారుతుందని రాజకీయ విశ్లేషకులు కూడా అనుకున్నారు. అయితే ఓ మాజీ ఎంపీ వ్యాఖ్యలతో ఒక్క ఏపీ రాజకీయాల్లోనే ప్రకంపనలు వచ్చాయి. కానీ తర్వాత ఉలుకు పలుకు లేకుండా పోయింది. అయితే గత కొన్ని రోజులుగా మళ్లీ కొత్త పార్టీని స్థాపించడానికి కొందరు సీనియర్ నేతలు చిన్నగా పావులు కదుపుతున్నట్టు సమాచారం. కూటమిలో అడ్జస్ట్ కాలేని నేతలు, వైసీపీతో ఇక ప్రయాణం కష్టమని భావిస్తున్న నేతలను ఏకతాటిపైకి తీసుకువచ్చి కొత్త పార్టీని తీసుకుని రావాలని ప్రయత్నాలు మొదలుపెట్టి తెరచాటున జరుగుతున్న రాజకీయాలను బట్టి విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నిజంగానే ఓ కొత్త పార్టీ వస్తే ఏపీ రాజకీయ రూపురేఖలు మారిపోతాయా? వైసీపీలోని అసంతృప్త నేతలకు షెల్టర్గా ఆ పార్టీ మారుతుందా? ఏపీలో కాంగ్రెస్ పార్టీ చేయలేని పనిని ఈ కొత్త పార్టీ చేస్తుందా? ముఖ్యంగా మైనారిటీ, దళిత వర్గాలకు పెద్దపీట వేస్తూ రంగప్రవేశం చేయాలనుకుంటున్న ఈ పార్టీ కీలకం కానుందా? ఇలా ఎన్నో ప్రశ్నల మధ్య కొత్త పార్టీకి కసరత్తు జరుగుతున్నట్టు సమాచారం. అయితే ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆ వర్గం ఓట్లను చీల్చడానికి ఆ ప్రయత్నాలని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. 2004-2009 ఎన్నికల్లో అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి విజయం సాధించిన హర్షకుమార్కు తర్వాత రాజకీయంగా కలిసి రాలేదు. 2014 ఎన్నికల వరకు కిరణ్ కుమార్ రెడ్డితో ప్రయాణించి ఆ తరువాత సమైక్యాంధ్ర పార్టీ వైఫల్యంతో హర్షకుమార్ రాజకీయ భవిత అంధకారంలో పడిపోయింది. అయితే 2019 ఎన్నికల్లో ఆయన ఏ పార్టీలో చేరతారని అంత ఆసక్తిగా ఎదురు చూశారు. వైసీపీ, జనసేనలకు షిఫ్ట్ అవుతారనుకున్నా ఆ పార్టీల నుంచి హర్షకుమార్కు ఆఫర్ దక్కలేదు. ఈ సమయంలో అధికారంలో ఉన్న టీడీపీ ఆహ్వానం అందుకున్నారు హర్షకుమార్. 3 దశాబ్దాలకు పైగా తన కాంగ్రెస్ రాజకీయ జీవితంలో సైకిల్ పార్టీపై అలుపెరగని పోరాటం చేశారు హర్షకుమార్. అయితే అనివార్య పరిస్థితుల్లో టీడీపీలోకి చేరాల్సి వచ్చింది. చంద్రబాబు సమక్షంలో కాకినాడ సభలో 2019 ఎన్నికలకు ముందు సైకిల్ ఎక్కారు హర్షకుమార్. ఈ సందర్భంగా ఆయన బాబుకి పాదాభివందనం చేయడం ఆయన అభిమానుల్లో అలజడి రేపింది. ఈ అంశాన్ని వైసీపీ బాగా ప్రచారంలో పెట్టడంతో హర్షకుమార్ ఆత్మాభిమానం దెబ్బతింది. దీనికి తోడు అమలాపురం పార్లమెంటు టికెట్ హర్షకుమార్కు ఇస్తానని చెప్పి బాలయోగి కుమారుడికి చివరి నిమిషంలో మార్పు చేయడంతో ఒక్కసారిగా పొలిటికల్గా ఆయన బ్లాక్ అయిపోయారు. విమర్శలు వెల్లువెత్తడంతో తెలుగుదేశం పార్టీని నాడు ఓడించాలని పిలుపునిచ్చి సైకిల్ దిగిపోయి సైలెంట్ అయిపోయారు. తర్వాత 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం హర్షకుమార్ దళిత ఉద్యమాలు చేస్తూ కాలం వెళ్లబుచ్చారు. అనంతరం 2024 ఎన్నికల్లో కూడా ఆయనకు కలిసి రాలేదు. దీంతో ఆయన పొలిటికల్ కెరీర్ క్లోజ్ అయినట్టు అందరూ భావించారు. కానీ ఇప్పుడు తనకు ఏ పార్టీ అక్కర్లేదని తానే ఒక పార్టీ పెడతానని అంటున్నారట. హర్షకుమార్ పార్టీ పెడతారా? ఇతర పార్టీల్లో ఉన్న అసంతృప్తి నేతలకు వెల్కమ్ చెబుతారా? హర్షకుమార్ పార్టీకి దళిత వర్గాలు సపోర్ట్ చేస్తాయా లేదా అనే సస్పెన్స్గా మారింది. ఎన్నో సవాళ్ల మధ్య ఉద్భవించనున్న పార్టీకి ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి.